ఖచ్చితంగా జర్నలిస్ట్ అనగానే పాలిటిక్స్ చుట్టుపక్కల ఉండి తీరుతాయి. సో మామూలు కల్చరల్ రిపోర్టరు, ఫిలిం రిపోర్టరు, స్పోర్ట్స్ రిపోర్టరు, స్పెషలైజేషన్ రిపోర్టర్ అయితే ఓకే, ఆ ఫీల్డ్స్ ఉంటాయి. బట్ జనరల్గా ఉండే జర్నలిస్ట్కి చుట్టూ ఉండేది రాజకీయాలే కాబట్టి స్క్రిప్ట్ అలా ఉంది, పొలిటికల్ థ్రిల్లర్. సో అనుకోకుండా ప్రతినిధి వన్లో కూడా జర్నలిస్టే, అనుకోకుండా ప్రతినిధి వన్లో సీఎంని క్వశ్చన్ చేస్తాడు జర్నలిస్ట్. అంటే సీఎం కిడ్నాప్ చేసి సొసైటీని క్వశ్చన్ చేస్తాడు, సిస్టమ్ని క్వశ్చన్ చేస్తాడు. సో ఆ ఎలిమెంట్స్ అన్నీ అనుకోకుండానే వచ్చాయి. ఇప్పుడు ఏప్రిల్ 25 కూడా అనుకోకుండా వచ్చింది. ప్రతినిధి 1 10 ఏళ్ల క్రితం మీ సినిమా ఏప్రిల్ 25 రిలీజ్ అయింది. సో వేరే టైటిల్ అనుకున్నప్పుడు స్క్రిప్ట్లో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. 2-3 months మనం కంటిన్యూస్ డిస్కస్ చేసాం, నేరుగా వచ్చి కూర్చుని లేదా ఫోన్లో, వాట్సాప్. సో అప్పుడు మీ నుంచి కూడా వచ్చిన థాట్ ఇది. ఎందుకంటే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, కొత్త టైటిల్ పెడితే మళ్ళీ దాన్ని రిజిస్టర్ చేయడానికి, దాని టేక్ ఆఫ్కి టైం పడుతుంది, సేమ్ జానర్ అని ఎస్టాబ్లిష్ అవుతుందని అన్నారు. కాబట్టి ప్రతినిధి 1, ప్రతినిధి 2 తీసుకున్నాం అంతే. ఇప్పుడు ప్రతినిధి 1లో తీసుకుంటే ఎలిమెంట్స్ లైక్ డిమానిటైజేషన్, చిల్లర గురించి, ఇలా సిస్టమ్ని, సొసైటీని క్వశ్చన్ చేసే విధంగా ఉన్నాయండి. ఇప్పుడు అలాంటివి ప్రతినిధి 2లో వాట్ ఎలిమెంట్స్ విల్ బి ద హైలైట్ అనుకుంటున్నారు? అంటే మీరు అన్నట్టు ప్రతినిధి 1లో డిమానిటైజేషన్ గురించి సార్, మోదీ గవర్నమెంట్ డిమానిటైజేషన్ చేయడానికంటే చాలా ఏళ్ల ముందే ఆ ఐడియా మీది. ప్రతినిధి 1 రైటర్, డైరెక్టర్ అండ్ మీ. సో ఎవరు ఊహకు కూడా రాలేదు. కరెన్సీ నోట్లు మొత్తం మార్చేయాలి, మార్చేస్తే దొంగ నోట్లు ముద్రణ ఆగుతుంది, తగ్గుతుంది, కనీసం మళ్ళీ కొత్తగా ముద్రించడానికి టైం పడుతుంది. అవన్నీ అప్పుడు ఆ సినిమాలోనే మీరు చెప్పారు, మీ ద్వారా చెప్పించారు. సో ఊహించలేదు ఎవరు, కానీ సొసైటీలో జరిగింది ఒక 7-8 ఏళ్ళ తర్వాత. సో ఇంపాక్ట్ ఉంటుంది, అంటే ఎక్కడో సీడ్ పడింది, ఐడియా పడుతుంది. సో ప్రతినిధి 2లో కూడా ప్రతినిధి 1లో అతని సిస్టమ్ బయట ఉండి సిస్టమ్ని క్వశ్చన్ చేస్తాడు. ప్రతినిధి 2లో సిస్టంలో ఉండి సిస్టమ్ని క్వశ్చన్ చేయడం కాదు, సిస్టమ్ని క్లీన్ చేస్తాడు. సో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో కూడా. సొసైటీ మీద ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నా. అది ఎంతవరకు ఉంటుంది, దాని ఇంటెన్సిటీ ఏంటనేది ఆడియన్స్ని బట్టి ఉంటుంది, తీసుకునే విధానం బట్టి ఉంటుంది. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా IoT ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం. మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.